నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో ఎండాకాలం వచ్చిందంటే కానీ నీటి కష్టాలైతే అన్నీ కావన్నమాట. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో కడప జిల్లాలో మనం చూసుకుంటే నీటికి చాలా ఇబ్బందులయ్యి ఇలా ట్యాంకీలు అయితే ప్రతి ఒక్కరికి చిన్న అధికారి నుంచి అలాగే లైన్ మెన్ కానించి అందరికీ ఫోన్ చేసి 1కి 10 మాటలు ఫోన్ చేస్తే కానీ రావడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న ఏరియా కార్పొరేటర్లు కూడా వాటర్ గురించి అయితే పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం అయితే కడపలో నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే గారేమో ప్రతిరోజు నీళ్లు వదమని చెప్పారు, కానీ కడపలో అయితే అలాంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఆడవాళ్ళు చూడండి బిందెలు కట్టుకొని, అలాగే కొత్తగా ఈ యొక్క పైప్ అయితే ఎవరైతే ఉన్నారో ఒక వీధిలోకి వచ్చి ట్యాంకర్ నిలబడితే ఇంకొక వీధిలోకి మోసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజల ఇబ్బందులు చూడండి. పెద్ద పైప్ అయితే పెట్టి వాళ్ళైతే మొత్తం నీటిని అయితే ఇళ్లకు సరఫరా చేసుకుంటూ ఉన్నారు. కడపలో అయితే ఈ పరిస్థితి ఉంది. మీ జిల్లాలలో మీ ఊర్లలో నీటి పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ మీ దగ్గర నీటి జలాలు ఉంటే వాటిని కాపాడుకోండి. అలాగే మాకు కూడా నీళ్లు ఎలా నిల్వ చేసుకోవాలి, అలాగే ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు కదా, అది ఇప్పుడు నిజమవుతుంది.